ఫెన్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీపై అనేక ఆరోపణలు చేశారు. సీఎం హోదాలో తిరుమలకు వచ్చి ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలవుతుందని అన్నారు. కానీ అధికారుల మార్పు మినహా తిరుమలలో జరిగిందేమీ లేదు. శ్రీవాణి ట్రస్టు, ఆలయాల నిర్మాణం, దర్శన విధి విధానాలు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన విధానాలే నేటికీ కొనసాగుతున్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో అధికారులు, టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న అధికారులు తమ మార్కు కోసం పోటీ పడుతున్నారు తప్ప 100 రోజుల్లో చేసిందేమీ లేదు. లడ్డూకు ఆధార్ లింక్ అంటూ విమర్శల పాలయ్యారు. ఇక తిరుమలలో ఏం జరుగుతోందో మా ప్రతినిధి ప్రసాద్ వివరిస్తారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ఏర్పడి ప్రభుత్వంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకునింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో తిరుమల నుండే ప్రక్షాళన మొదలవుతుంది, ఇది 2.0 కాదు 4.0 అంటూ కూడా ఉపద్ఘాటించారు. ఈ సందర్భంగా తిరుమలలో ఎలాంటి మార్పులు జరిగాయి, చంద్రబాబు నాయుడు వచ్చాక ఏ విధమైన మార్పులు జరిగాయని ఒకసారి పరిశీలన చేస్తే మనం తిరుమలలో ముఖ్యంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించి అనేక ఆరోపణలు చేశారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మరి వాటికి సంబంధించి ఇప్పటివరకు ఏ విధమైన నివేదికలు చేరాయని కూడా ఒకసారి పరిశీలన చేయొచ్చు. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి అనేక ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన నిధులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలోకి పోతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం లేపారు. కానీ ప్రభుత్వం 100 రోజులు అవుతున్న చంద్రబాబు కూటమి వచ్చి 100 రోజులు దాటుతుంది. ఈ సందర్భంగా ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఒక విజిలెన్స్ స్టేట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ విజిలెన్స్ స్టేట్ కమిటీ ఇప్పటివరకు విచారణలో ఉంది, కానీ దీని మీద ఎటువంటి అవకతవకలు కానీ గుర్తించిన పరిస్థితి లేదు. కానీ శ్రీవాణి టికెట్లు అమలు విషయంలో టీటీడీలో ఇప్పటివరకు అయితే ఎలాంటి మార్పు జరగలేదు. నిరంతరం కూడా శ్రీవాణి టికెట్లు భక్తులకు అందుతూనే ఉన్నాయి. దాని మీద వచ్చే నిధులన్నీ కూడా టీటీడీకి చేరుతూనే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం చూడొచ్చు, శ్రీవాణి టికెట్ల మీద వచ్చే నిధులన్నీ కూడా పూర్తిగా టీటీడీ ఖజానాలోనే చేరుతుందనేది కూడా ప్రస్తుతం ఉన్న అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకైతే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ టీటీడీ ఈవోని కావచ్చు, అదేవిధంగా తిరుమలలో ఉన్న ధర్మారెడ్డిని బదిలీ చేసి అదనపు ఈవోగా వెంకయ్య చౌదరిని కూడా నియమించడం జరిగింది. అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా తిరుమలలో సాదాసీదాగా మార్పులు చేశారు. కానీ గత ప్రభుత్వంలో ఏదైతే అమలు చేస్తున్న విధానాలు ఉన్నాయో వీటినే పూర్తిగా ప్రస్తుతం కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీవాణి టికెట్లు అయితే కావచ్చు, అదేవిధంగా లడ్డు నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో ఆ నెయ్యి విషయంలో మాత్రం ప్రస్తుతం అధికారులు కొన్ని మార్పులు చేశారు. కానీ లడ్డు పంచే విధానంలో కూడా ఆధార్ లింక్ అంటూ కూడా పెట్టడంతో ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా భక్తుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. దీంతో టీటీడీ ఒక అడుగు వెనక్కి తగ్గి ఆధార్ లింక్ కాదు, శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి కూడా ఆధార్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 4 నుండి 6 లడ్డూలు అనేవి ఇస్తామని కూడా చెప్తుంది. దీంతో తిరుమలలో లడ్డూల విక్రయాలు తగ్గడంతో ఇక్కడ ఉన్న లడ్డూలన్నీ కూడా దేశంలో ఉన్న టీటీడీ కేంద్రాల్లో అదేవిధంగా ఆలయాల్లో కూడా లడ్డూలు విక్రయిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. భక్తులకి శ్రీవారి దర్శనం విధానాల్లో కూడా టీటీడీ ఎటువంటి మార్పులు కూడా చేయలేదు. ఎందుకంటే టీటీడీ ఒక మినీ గవర్నమెంట్ లాగా ఇక్కడ ఉంటుంది. ప్రభుత్వాలు మారినా కూడా టీటీడీలో నియమ నిబంధనలు అంటూ పూర్తిగా ఉంటాయి. అక్కడ ఏ అధికారి వచ్చినా దాంట్లో మార్పులు చేయాలంటే తెలియదు. అనేక సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ అనేక మంది అధికారులు మారుతూ వచ్చారు. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీవారి విఐపి దర్శనాల విషయంలో గత ప్రభుత్వం ఉన్న నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు మీద పెద్ద ఎత్తున విష ప్రచారం కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే దాదాపు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా టీడీపీ నాయకులు కావచ్చు, 3 పార్టీలు కలిపి ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళకే సిఫారసు లేఖల మీద ప్రోటోకాల్ దర్శనాలు ఇచ్చేది. ఇప్పుడు జనసేనలో ఉన్న ప్రధాన నాయకులు కావచ్చు, అదేవిధంగా టీడీపీ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా టీటీడీ దర్శనాలకు సంబంధించి సిఫారసు లేఖలు పోటీపడి అప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎమ్మెల్యేలు వీళ్ళే కాకుండా సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ ఉన్న నాయకులందరూ కూడా తమకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పించాలంటూ టీటీడీకి మీద ఒత్తిడి తేవడం, టీటీడీ కూడా వాళ్ళకి కావాల్సిన టికెట్లను మంజూరు చేయడం అనేది టీటీడీకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. దీనివల్ల సామాన్య భక్తులకి పెద్ద ఎత్తున ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకంటే వీఐపీ దర్శన టికెట్లు ఎక్కువ మంజూరు చేయడం వల్ల సామాన్య భక్తులకి ఎక్కువ వేచి ఉండే సమయం కూడా పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత లేదంటూ కూడా
ఇప్పుడున్న అధికారులు అనేక మార్పులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకైతే అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత పెరిగింది, కానీ భక్తులు మాత్రం గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, కానీ ఎలాంటి నాణ్యత పెరగలేదంటున్నారు. గతంలో ప్రభుత్వం సేంద్రియులు అంటే సాంప్రదాయంగా వ్యవసాయం చేసి వాటి ద్వారా వచ్చే బియ్యాన్ని వీటన్నిటిని కూడా శ్రీవారి నైవేద్యాలకి ప్రసాదంగా నివేదించేవాళ్ళు. వీటి స్థానంలో సాధారణ బియ్యాన్ని స్వామివారి ప్రసాదాలకి వినియోగించాలంటూ కూడా ఒక కమిటీని వేశాం. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా టీటీడీ ఈవో పేర్కొనడం జరిగింది. టీటీడీ అధికారులు తమ మార్కు కోసం ప్రయత్నం చేసి ఆభాసపాలు అవ్వడమే తప్ప కొత్తగా ఇక్కడ చేసింది ఏం లేదు. ఇది తిరుమలలో చంద్రబాబుకు సంబంధించి 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.